ఈరోజు మనం జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దాం. ముందు ఒక బౌల్లో 3/4 కప్ బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్నాను. తర్వాత 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఆ చక్కెర బెల్లం పాలల్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. లేకపోతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టచ్చు. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ జున్ను పౌడర్ తీసుకొని బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఈ పాలను వడకట్టుకోవాలి. అందులో ఉండే బెల్లం ఏదైనా నలుసులు ఉంటే పోతాయి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఏలక్కాయల పొడి వేసి కలపాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలపాలి. ఈ బౌల్ను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 నుంచి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని అందులో ఏదైనా ఒక స్టాండ్ కానీ మూత కానీ పెట్టి బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ గిన్నెను అందులో పెట్టి దాని మీద ఆవిరి పడకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పైన మూతతో కవర్ చేసి 30 నుంచి 35 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే జున్ను తయారవుతుంది. 35 మినిట్స్ తర్వాత ఒకసారి చాకుతో చెక్ చేసుకొని చాకుకు ఏమీ అంటుకోకుండా వస్తే జున్ను కరెక్ట్గా ఉడికినట్టు. అంతే, సింపుల్గా జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో జున్ను ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.